కూర్చున్నారు కదా, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. దేవుని వాక్యాన్ని విందాం. ప్రియులారా, దేవుని మనము పాదసన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు పరిపూర్ణత అనే అంశంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి దినాన ప్రతిరోజు జరుగుతున్న ఈ శిలోషంల ధ్యాన కూటాల్లో, ఉపవాస ప్రార్థనలో రాత్రి మనము పరిపూర్ణత గురించి చెప్పుకున్నాం. పరిపూర్ణత అది ఏ ఏ విషయాల్లో పరిపూర్ణత కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండి అని యేసయ్య చెప్పారు. ఇక్కడ మనము చెప్పుకున్నటువంటి విషయాల్లో దేవుని యొక్క పరిపూర్ణత, పరిశుద్ధమైన జీవితము, అలాగే ఆయన చూపించిన ప్రేమను గురించి చెప్పుకున్నాము. ఆయన పరిశుద్ధత, ఆయన కటాక్షం, ఆయన పరిపూర్ణత, కటాక్షము, అలాగే పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన కటాక్షము, పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి సంతోషము, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఈ 4 విషయాల గురించి మనం చెప్పుకున్నాం. పరిపూర్ణత అనేటటువంటిది ఇంకా మనము పర్ఫెక్ట్ అని లేక ఫుల్ఫిల్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రియులారా, ఇక్కడ మనము ఈ పరిపూర్ణత గురించి బైబిల్లో అనేక విషయాలు మనం చూడగలం. దేవుని యొక్క శక్తి, పరిపూర్ణమైనటువంటి శక్తి అన్నది బైబిల్లో మనం ఈరోజు చూస్తున్నాం. ఆయన శక్తి పరిపూర్ణమైనది. ఆ పరిపూర్ణమైన శక్తి ఏం చేస్తుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనము గమనిస్తున్నట్లయితే శక్తి అనేది దేనికి అవసరం? హాయ్ బుజ్జి, యాస్మిన్, హలో. ఓకే, పరిపూర్ణమైన శక్తి అంటే ఒక శక్తి అనేది దేనికి అవసరం అండి? చెప్పండి. ఒక పని చేయాలంటే, పనికి మనం పని చేయాలంటే శక్తి కావాలి. ఒక బరువు మోయాలంటే శక్తి కావాలి. ఎక్కడికైనా మనం ప్రయాణమై మనం వెళ్ళాలంటే శక్తి కావాలి. ఈ శక్తి అనేటటువంటిది అనేక విధములుగా మానవునికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ శక్తి అనేటటువంటిది మనకి ఎంత అవసరమో, కానీ దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అన్నది పౌలు భక్తుడు చెప్పిన మాటను బట్టి మనం గ్రహిస్తాం. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి, ఆయన శక్తి ఏం చేసిందంటే బలహీనతలలో అది బలపరిచింది అని అంటాడు. దేవుడు అంట ఒక మాట అన్నాడట, నా శక్తి పరిపూర్ణంగా, అది మీకు గమనించండి. డిస్టర్బెన్స్ ఉంది నాకు ఈరోజు. చాలా డిసిప్లిన్ గా దేవుని సన్నిధిలో ఉండండి. పిల్లలు నాకు ఇటు తిరగొద్దు, పిల్లలు సైలెంట్గా ఉండండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తున్నాము. ఇక్కడ పౌలు భక్తుడు ఒక బలహీనత కలిగి ఉన్నప్పుడు, ఆయనను బలపరిచింది ఏంటి అంటే దేవుని యొక్క శక్తి. దేవుడు అతనితో మాట్లాడి ఉన్నాడు. పౌలు భక్తులతో మాట్లాడినది ఏంటంటే, బాబు నీ బలహీనతలో ఉన్నప్పుడు నేను నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని దేవుడు ఈ యొక్క మన పౌలు భక్తులతో మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఏ స్థితిలో ఉన్నాడు పౌలు భక్తుడు అని మనము గమనిస్తున్నాం. ఆయన మాటలలో మనము చూస్తే
ఈ 12వ అధ్యాయము మొదటి వచనం నుండి అక్కడ మరి శరీరంతో కొనుక్కోబడి ఉన్నటువంటి మరి ఆ ఏలియా గురించి లేక మోషే గురించి వీరుని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ప్రియులారా అతడు 5వ వచనంలో నుండి మనం చూస్తున్నప్పుడు నా విషయమైతేను నా బలహీనత ఎందే కాక వేరు విధముగా అతిశయింపను, అతిశయించుటకు నిశ్చయించినను నేను సత్యమే పలుకుదును అని అంటాడు. 7వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకున్న నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకున్న నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది చాలా బాధాకరమైనటువంటిది. గమనిస్తున్నాం ప్రియులారా, ఇది ఒక ముళ్ళు అనేది ఈ యొక్క పౌలు యొక్క జీవితంలో ఉందట. ఆ ముళ్ళు ఏమిటో తెలియదు కానీ ప్రియులారా, అది ఒక వ్యాధిగా ఉండొచ్చు, లేదు అని అంటే అతనికి మరి ఏదైనా విధమైనటువంటి శ్రమ అతనికి ఎదురై ఉండొచ్చు. కానీ ప్రియులారా, అది ఒక ముళ్ళుగా భావిస్తూ ఉన్నాడు. ఆ ముళ్ళుగా భావించినటువంటి ఈ పౌలు బాధపడుతూ వేదన పడుతూ ప్రియులారా తాను కృంగిపోతూ బలహీన పడుతూ ఉన్న సమయంలో అతనితో దేవుడు మాట్లాడిన మాట, నీ యొక్క బలహీనతలలో నా శక్తి పరిపూర్ణమవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. మనం కూడా అనేకమైనటువంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం ప్రియులారా. కొన్ని సందర్భాల్లో మనకి ఎదురైనటువంటి అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, లేక ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, మనము నిందలో అవమానంలో అవ్వచ్చు, ఏదైనా కష్టం కలిగినప్పుడు మనం కూడా బలహీన పడిపోతూ ఉంటాం, మనం కూడా కృంగిపోతూ ఉంటాం ప్రియులారా. మనము దుఃఖపడుతూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాం. కానీ ప్రియులారా, ఇక్కడ పౌలుకి దేవుడిచ్చిన ఆ ధైర్యం ఏమిటి అని అంటే, నా శక్తి పరిపూర్ణమవుతుంది. మరి ఆ శక్తి పరిపూర్ణమైన ఈ శక్తి ఏం చేస్తుందంటే బలహీనతలలో ఇతనిని ఏం చేస్తుందట, బలపరుస్తుందట ప్రియులారా. అందుకే ఈ శ్రమలో ఉన్నప్పుడు అతడు పలికే మాటలు ఏమిటో మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. మనం చూస్తే విశేషముగా నా బలహీనత యందే నేను బహుగా అది సంతోషముగా అతిశయపడుదును అని అంటాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కష్టములో ఉన్న వ్యక్తి మాట పలకగలడా? దుఃఖములో ఉన్న వ్యక్తి మాట పలకగలడా? ప్రియులారా, తనకు ఆ ముళ్ళులా గుచ్చుకుంటున్నప్పుడు ఆ మాట పలకగలరా అంటే పలకలేరు ఎవరు కూడా. యోబు యొక్క సంగతి మనకి తెలుసు. అటు ప్రియులారా కలిగినదంతా కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు ప్రియులారా. అలాగే తన యొక్క శరీరము కూడా బాధాకరమైన పుండ్లు కలిగి అతడు బాధపడుతున్నటువంటి సమయంలో అతడు చెప్పగలిగాడు ఏమిటి అంటే నేను దేవుని నుండి నేనేమి తీసుకొని రాలేదు, అంటే నేను పుట్టినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, నేను వెళ్ళినప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళలేదు, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకున్నాడు అన్నాడు. అది పౌలు యొక్క యోబు యొక్క విశ్వాసం. ప్రియులారా, భార్య వచ్చి దూషించినప్పుడు కూడా యోబు చెప్పినటువంటి మాట, ఆయన పలికినటువంటి మాట మనం గ్రహిస్తాం. ఆయన ఏమన్నాడండి, దేవుని నుండి మేలునే అనుభవించాలా, మనము కీడును అనుభవించడానికి తగదా అని చెప్పేసి అంటాడు. ఒక కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రియులారా తాను ధైర్యము కలిగి దేవుని మాటలు పలకగలిగాడు అని అంటే వారికి దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసము అలాగే మనల్ని బలపరుస్తుంది. కాబట్టి నోట ప్రియులారా ఎప్పుడు కూడా ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏడుపు వచ్చినా, ఎవరిని మనం పిల్లల్ని కోల్పోయినా, లేకపోతే మన కుటుంబాన్ని కోల్పోయినా, లేకపోతే ఎలాంటి నిందల అవమానాలు మన జీవితాలకు వచ్చినా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య పరిస్థితులైనా, ఎలాంటి సమస్య మనకి ఎదురైనా కూడా ప్రియులారా మనము దేవునిని మన నోటి మాటతో కూడా దూషించకూడదు.
మన నోటి మాటలో కూడా దేవుని ఏ మాత్రము కూడా ప్రియులారా ఆయనను మనము దేవుడు నాకు ఇలా అన్యాయం చేశాడనే మాట కూడా మన నోటి మాటతో మాట్లాడకూడదు. అందుకనే ఇక్కడ ఈ పౌలు భక్తునితో దేవుడు చెప్పిన మాట, ఇదిగో నీ యొక్క బలహీనతలలో నా శక్తి ఏమవుతుంది, పరిపూర్ణమవుతుంది. ఆ శక్తి పరిపూర్ణమైనప్పుడు అతడు ఎలా ఉంటాడు అంటే తన కష్టాన్ని మర్చిపోతాడు, తన శ్రమను మర్చిపోతాడు, తనకున్నటువంటి వేదనను మర్చిపోయి ప్రియులారా తాను దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుని మహిమపరుస్తాడు. అంతేకాదు ఆ బలహీనతలలోనే ఆనందిస్తాడు. అందుకని ఇక్కడ మనకు వివరిస్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నీకు కష్టం వచ్చిందంటే మనం మొదట తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది నా మేలు కొరకే వచ్చింది అని అనుకోవాలి. ఈ కీడు నీకు వచ్చింది అంటే మొదటగా మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇది నా మేలు కొరకే అనుకోవాలి. నా వెనకాల ఏదో ఒక మేలు దాచి ఉంచాడు దేవుడు అని అనుకొని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి, ఆనందించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం దేవుని మన నోటి మాటతో దేవుడు నాకు ఎలాంటి శిక్ష పెట్టాడు, ఎలాంటి బాధ పెట్టాడు అని మన నోటి మాటతో ఎప్పుడు కూడా దేవుడు మనం అనకూడదు. గమనించండి ప్రియులారా, ఒకరోజు మేము కేడిపేట అనే ప్రాంతంలో దేవుని యొక్క సేవ చేసేవాళ్ళం. 1995 నుంచి 2004 వరకు ఆ కేడిపేట అడవుల ప్రాంతంలో మేము సేవ చేసాం. సేవ చేసినప్పుడు భయంకరంగా నాకు ఈ దోమలు కుడతాయి. ఎక్కడే మలేరియా కేంద్రం అక్కడే ఉంది. అక్కడ అలాంటి ఆ ప్రాంతంలో దోమ కుట్టి మలేరియా ఫీవర్ వచ్చింది. ఈ మలేరియా ఫీవర్ ఎంతగా ఉంటదంటే ప్రియులారా ప్రాణం పోతుందేమో అన్నంత భయంకరంగా ఆ మలేరియా ఫీవర్ ఉంటుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు 4 రగ్గులు కప్పినా కూడా చలి ఆగదు. అంతగా భయంకరమైన పరిస్థితి నాకు ఎదురైంది. సంవత్సరంలో 2 సార్లు ఈ బాధను అనుభవించేవాడిని. ప్రియులారా, మరి ఒక రోజైతే సెలబ్రేటెడ్ మలేరియా కింద వచ్చేసిందంటే బ్రెయిన్ లోకి తాకేసింది. ఇక నేను పిచ్చిగా అయిపోతున్న పరిస్థితి. ప్రియులారా, ఇలాంటి ఈ భయంకరమైన ఈ మలేరియా జ్వరంతో నేను బాధపడుతున్నప్పుడు ప్రియులారా పాస్టర్ గారు, మా అత్తగారు వీళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోయి ప్రియులారా హాస్పిటల్ తీసుకువెళ్ళారు, ప్రార్థనలు చేశారు. దేవుని కృపను బట్టి బాగుపడ్డాను. అక్కడి నుంచి 2004లో మళ్ళీ అనకాపల్లి వెళ్ళిపోయినా కూడా 2004 నుంచి కూడా అది వదలపెట్టలేదు నన్ను. 2013 సంవత్సరం వరకు కూడా సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఇది టచ్ చేసి వదిలేసేది అనమాట. ఈ 2013 సంవత్సరంలోకి వచ్చేసరికి ప్రియులారా చాలా బాధ, చాలా ఇంకా అది ఫైనల్ స్టేజ్ అనుకున్నాను. ఇంకా నేను అనుకున్నాను, దేవా నీవు నన్ను తీసేసుకుంటున్నావేమో అనుకొని అని ఒగురు చేస్తున్నాను. ఇంకా ఆ ఊపిరి అందట్లేదు. అంత భయంకరంగా నాకు ఈ ఒకవైపు చలి, ఒకవైపు ఆయాసము ఇవన్నీ ఏకమైపోతే అప్పుడు పిల్లల్ని దగ్గర చేర్చుకొని పిల్లల్ని చూసి ఏడ్చేసి నానా జాగ్రత్తగా ఉండండి అని అన్ని చెప్పేసి చేస్తే ప్రార్థన చేస్తారు. దేవుని మహాకృపను బట్టి బాగుపడ్డాను. తర్వాత ఒకవైపు ఏంటంటే ఈ యొక్క అపెండిసెక్టమీ ఒకవైపు, మరోవైపు గాల్ బ్లాడర్ స్టోన్స్ పెయిన్. ఒకటి ఆపరేషన్ చేసి ఒకటి వదిలిస్తే అక్కడ ఆ ఆపరేషన్ అయిన తర్వాత మరో ఎఫెక్ట్ అనేది ఉంది కాబట్టి ఈ బాధ ఆ బాధ తట్టుకోలేరు, 2 కలిపి చేసేయాలన్నాడు డాక్టర్ గారు. అది కూడా భయంకరంగా పోసేయాలి మీకు, అలాగే చెప్పేశాడు ఆయన. అంటే ఓపెన్ సర్జరీ చేసి మీకు ఈ యొక్క 2 కూడా చేయాలన్నాడు. ఒకవైపు ఏమో మలేరియా జ్వరంతో బాధపడుతున్నా, మరోవైపు ఏమో ఈ అపెండిసెక్టమీ, రెండోదేమో ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్. ఇలాంటి బాధలు పడుతుంటే ప్రియులారా దేవుని యొక్క కృపను బట్టి ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత ప్రియులారా దేవుడు అక్కడ ఒక మంచి వ్యక్తి ద్వారా నాకు మంచి సలహా ఇచ్చి మరి ఈ యొక్క లాప్రోస్కోపిక్ ద్వారా ఈ 2 ఎట్ ఎ టైమ్ ఒకేసారి చేసేసారు. ఈ 2 ఆపరేషన్స్ 2013లో. ఎందుకు చెప్తున్నాను జాగ్రత్త వినండి. కానీ ఇన్ని బాధలు పడినా, ఎంతగా వేదన పడినా కూడా దేవుడిని దూషించడానికి నాకు మనసు రాలేదు. ఎందుకంటే దేవుడు నాకు వెనక ఎందుకో ఈ పరీక్ష పెడుతున్నాడు, ఎందుకో ఈ శోధన పెడుతున్నాడు. నేను ఆయన సేవ చేస్తున్నాను, అయినా నాకు ఈ బాధ వస్తుంది అంటే దాని వెనకాల ఏదో ఆయన ఒక మేలు దాచి ఉంచాడేమో అని నేను అనుకున్నాను. అంటే ప్రియులారా డైరెక్ట్ గా తీసేయకుండా దేవుడు ఒక మార్గంలో ఉన్న మరొక మార్గం ద్వారా
దేవుడు మనకి ద్వారాలు తెలుస్తాడు, ఆయన మేలు చేస్తాడు. ఈ క్రమంలో ఎప్పుడైతే ఆపరేషన్ అయిందో ప్రియుల, ఆపరేషన్ అయిన తర్వాత 2013 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా మలేరియా జ్వరం ఎరగను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నార్మల్ ఫీవర్ వస్తుంది తప్ప మలేరియా ఫీవర్ అంటే నాకు ఇప్పటి వరకు రాలేదు. చూసారా ఎంత కార్యం జరిగింది అంటే, ఒక 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 ముళ్ళు పెట్టాడు దేవుడు, ఆ ముళ్ళును తీసివేయడానికి మరొక గాయాన్ని పెట్టాడు. ఒక గాయాన్ని పూడ్చడానికి మరో గాయాన్ని చేసినట్లుగా ఇక్కడ గమనిస్తున్నాం. పిల్లల, మన జీవితంలో మనకి కలిగే మేలులు ఎలా ఉంటాయి అని అంటే పిల్లరా, మరి మనకు ముందు కీడులు వస్తాయి, మనకి ముందు శోధనలు వస్తాయి, కానీ దాని వెనకాల దేవుడు నెరవేర్చాడు. కానీ ఇదే ఆయన శక్తి, ఇదే ఆయన బలం, ఇదే ఆయనలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుందండి, మనల్ని బలపరుస్తుందండి, మనల్ని విశ్వాసంలో నడిపిస్తుంది అనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడు బలవంతుడను అని చెప్పగలిగినటువంటి విశ్వాసంలోకి ఎదగాలి. తర్వాత నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములోనూ ఏం చేస్తున్నాడట? నేను సంతోషించుచున్నాను. ఎందుకు సంతోషిస్తున్నాడు చెప్పాలి? ఎందుకు సంతోషిస్తున్నాడు? బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములోనూ ఎందుకు సంతోషిస్తున్నాడు చెప్పండి? దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తి అతని మీద ఉంది కనుక అతడు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ఆ దేవుని శక్తి తన మీద పరిపూర్ణంగా ఉండుటకు కారణము దేవుని యందు తనకున్న విశ్వాసము, దేవుని ఎడల తాను చేస్తున్నటువంటి పరిచర్య, దేవుని మీద తనకున్నటువంటి భారము, అతని మీద దేవుని పరిపూర్ణ శక్తి నిలిచి ఉండటకు అవకాశం ఉన్నది. ప్రియులారా, రెండవ విషయాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకును వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తొలమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. ఇక్కడ రెండవ అంశం, ఈ రోజు చెప్పుకుంటున్న ఆ పరిపూర్ణత అనే అంశంలో రెండవ అంశం ఏంటంటే, ఇది నిరీక్షణ, పరిపూర్ణమైన నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే కనిపెట్టుట లేక ఎదురు చూచుట. దేవుని యొక్క బిడలుగా మనకు ఒక నిరీక్షణ ఉంది. అందుకని మనము తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13లో చెప్తాడు కదా, మరి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అన్నాడు. ఎవరిని గురించి అంటే నిద్రించిన వారు, చనిపోయినటువంటి వారిని బైబిల్ భాషలో నిద్రిస్తున్నారు. మనం ఆధ్యాత్మికంగా వారు నిద్రిస్తున్నారు. అయితే పిల్లరా, మరి నిరీక్షణ లేని ఇతరులు అంటే ఎవరు? దేవుని వాక్యము ఎరుగని వారు, ఆయన రాకడ గురించి గ్రహించనేటువంటి వారు, తిరిగి మరలా పునరుద్ధానం ఉంది అని వారు తెలియనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నిరీక్షణ లేనివారు. కాబట్టి వారిని గురించి చెప్తూ నిరీక్షణ గురించి చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత మనం ఇంకా గమనిస్తూ ఉన్నప్పుడు ఈ నిరీక్షణ అనేటటువంటిది ఎలా ఉంటుంది మనం 11వ అధ్యాయం 1వ వచనం హెబ్రీలో మనం చూడగలుగుతాం. 11వ అధ్యాయం 1వ వచనం హెబ్రీ పత్రిక, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. ఈ నిరీక్షణ అంటే ఏంటి? విశ్వాసం అంటే ఎలాంటిదో
నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షింపబడేది ఏది? ఏది? బైబిల్లో చాలా సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజ్యము గురించి బోధించారు. ఆయన రాజ్యము గురించి, ఆ రాజ్యము ఎలా ఉంటుందో కూడా యేసు ప్రభువారు బోధించారు. తర్వాత ఆయన రాకడ గురించి యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. ఆ రాజ్యం ఎలా ఉంటుందో పిల్లరా, అలాగే ఆయన రాకడ కూడా ఎలా ఉంటుందో అనేది ఆయన బోధించారు. కాబట్టి విశ్వాసమైనటువంటి మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ అనేది విశ్వాసం ఉంటేనే నిరీక్షణ కలిగి ఉండగలం. దేవుని యందు విశ్వాసం ఉంటేనే నిరీక్షణ కలిగి ఉండగలం. అది కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే పరిపూర్ణమైన విశ్వాసం దేవుని ఎడల మనం కలిగి ఉంటేనే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును మనము నమ్మగలం అనేది మనం ఈ వాక్యం ద్వారా గ్రహించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పరిపూర్ణమైనటువంటి నిరీక్షణ అంటే మనము విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి, నిరీక్షణ కూడా పరిపూర్ణంగా ఉండాలి. కనిపెట్టుట, ఎదురు చూచుట, ఇది చాలా ప్రాముఖ్యం మనకి. అందుకని ఈ లోకము మామూలుగా మనకి శాశ్వతం కాదు కనుక శాశ్వతమైనటువంటి దేవుని యొక్క నిత్యమైన రాజ్యం కొరకు మనం ఏం చేయాలండి చెప్పండి? కనిపెట్టాలి, ఎదురు చూడాలి. అది మనకి చాలా ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మూడవ విషయాన్ని చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాటను చూస్తాం. రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది, సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైనా గుడారము. చాలండి. ఒకటి ఏంటంటే మనం చెప్పుకున్న ఈ అంశంలో ఒకటి పరిపూర్ణమైన శక్తి. దేవుని పరిపూర్ణమైన శక్తి ఏం చేస్తుందట? ఏం చేస్తుంది పరిపూర్ణమైన శక్తి? బలహీనతలలో ఉన్నప్పుడు మనల్ని బలపరుస్తుంది ఆయన పరిపూర్ణమైన శక్తి. అప్పుడు మనము ఆనందించగలం, సంతోషించగలం. అలాగే రెండవది ఏంటండి? పరిపూర్ణమైన నిరీక్షణ. పరిపూర్ణమైన నిరీక్షణ అదృశ్యమై ఉన్నవి అరుటకు అది విశ్వాసం రుజువైతే దాని కొరకు మనము కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాము కదా, అట్టి గొప్ప నిరీక్షణ మనము కలిగి ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇదేమిటి అంటే ఇది పరిపూర్ణమైనటువంటి గుడారము, పరిపూర్ణమైనదినైన గుడారము అని అంటాడు. ఇది దేనిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అంటే ప్రత్యక్షపు గుడారము గురించి అక్కడ మొదటిగా ఇహ సంబంధమైనటువంటి ఈ దేవుని ఆరాధించే స్థలమైనటువంటి ప్రత్యక్షపు గుడారం గురించి మాట్లాడారు. ఇది ఏ విధంగా ఉంటుంది? 9వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా చదువుకున్నప్పుడు ఈ గుడారము అనేటటువంటిది ఇది నిర్మింపబడినటువంటిది, మనుష్యుల చేత పరిశుద్ధుల చేత నిర్మింపబడినటువంటి గుడారం. ఈ గుడారానికి పెట్టిన పేరేంటండి అంటే ఇది ప్రత్యక్షపు గుడారం. అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలము ఆ గుడారము. ఈ గుడారంలో ఏ వస్తువులు ఉంటాయి అనేది, ఏ స్థలాలు ఉంటాయి అనేది కూడా చెప్పుకొచ్చాడు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము ఇలా ఉంటుంది గుడారంలో. పిల్లల మరి ఏమేమి వస్తువులు ఉంటాయి అనేది చెప్పుకొచ్చి బల్ల, అలాగే రొట్టెలు, అలాగే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో మందసము, అలాగే ధూపవేదిక, ఇవన్నీ కూడా మరి దీపవృక్షము, ఇవన్నీ కూడా పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. అయితే పిల్లరా, బయట ఆవరణములో పాపి తాను చేసిన పాపాన్ని బట్టి పిల్లరా అర్పింపబడినటువంటి అర్పణ ఏదైతే ఉందో ఆ రక్తమును తీసుకొని యాజకుడు వస్తాడు, ప్రవేశిస్తాడు లోపలికి అని ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఇది మరి మనుషుల చేత నిర్మింపబడిన గుడారం అయితే ప్రియులారా ఇది
పరిపూర్ణమైనటువంటి ఈ గుడారం ఏంటిది అంటే ఈ సృష్టి సంబంధము కానిదట, మరి ఘనమైనదట. ఇది ఈ సృష్టి సంబంధమైనది కాదు అని చెప్పేసి, హస్తకృత్యము కాదు. ఇదేంటి అంటే నిత్యమైన విమోచనకు సంబంధించినది. నిత్యమైన విమోచనకు సంబంధించినటువంటి ఈ యొక్క గుడారము ఏది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క రక్తము. ప్రియులారా, మన జీవితానికి అది ఎంతో గొప్ప విలువను, ఆయన మహిమను మనకు అనుగ్రహింపబడినది కనుక దీనికి పెట్టబడినటువంటి పేరేమిటి అంటే పరిపూర్ణమైనటువంటి గుడారము అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ శరీరం అనే గుడారము మన కొరకు ఆయన అర్పించినాడు కనుక మనము కృతజ్ఞులమై క్రీస్తు కొరకు జీవించాలి. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నటువంటి నిరీక్షణ, పరిపూర్ణమైన నిరీక్షణ మనము కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి అని అపేక్షించుచున్నాము అని అంటాడు. ప్రియులారా, ఇక్కడ గమనిస్తున్నాం కదా, దేవుని యొక్క పరిపూర్ణ శక్తి ఏమో బలహీనతలలో మనల్ని బలపరుస్తుంది. అలాగే దేవుని ఎడల మనము ఆసక్తిని కనపరిస్తే, మన విశ్వాసంతో కూడిన ఆసక్తిని మనము కనపరిస్తే మనకి పరిపూర్ణమైన నిరీక్షణ అనేది లభిస్తుంది. మూడవదిగా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా, పరిపూర్ణమైనటువంటి ఆయన గుడారము ద్వారా ప్రియులారా మనకి రక్షణ, విమోచన అనేది మనకి కలిగినది కనుక మనము నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి జీవము కలిగినటువంటి ఆయన దేవుని సేవించడానికి మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి అని అంటాడు. మనం 9వ అధ్యాయం 14 నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి గుడారమైన క్రీస్తు శరీర రక్తమును మన కొరకు అర్పించాడు కనుక మనం ఏం చేయాలి అంటే ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయన రక్తములో కడగబడాలి, శుద్ధి చేయబడాలి. తర్వాత 4వ విషయాన్ని మనం చెప్పుకుంటే కీర్తన గ్రంథము 50వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుకున్నాం. కీర్తన 50 1-2 వచనాలు. పడమటి దిక్కు వరకు పిలుచుచున్నాడు. ఇక్కడ మనము గమనిస్తున్నాము, సియోను గురించి చెప్తూ పరిపూర్ణ సౌందర్యము గల సియోను. ఎలాంటి సియోను అంట? ఎలాంటి సియోను ఎలాంటిది అనంటే అది సౌందర్యము గల సియోను, అంటే పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోను మనం చెప్పుకున్నాం. అది ఆయన యొక్క మరి ప్రియులారా, ఆ సౌందర్యము అనేటటువంటిది ఎలా ఉంటుంది అనంటే ఏ ఏ విషయాలలో ఆయన సౌందర్యం ఉంటుంది అన్న విషయాన్ని మనము చాలా విషయాలు చెప్పుకున్నాం. ఇందులో ప్రత్యేకంగా సియోను సౌందర్యం గురించి వివరిస్తున్నాడు. అది యెరూషలేము యొక్క సౌందర్యం. ఈ భూ ప్రపంచంలో ఉన్న అన్ని పట్టణములలో ఈ యొక్క యెరూషలేముని ప్రత్యేకించి అక్కడ ఆయన ఒక సౌందర్యమైనటువంటి పట్టణముగా పోల్చుచు మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అంటే యెరూషలేము అనేది దేవుడు కోరుకున్నటువంటి శ్రేష్టమైన స్థలం. ఇజ్రాయెల్ పట్టణానికి, ఇజ్రాయెల్ దేశానికి క్యాపిటల్ అది యెరూషలేము. అయితే ప్రియులారా, మనం ఒకసారి ఇక్కడ గమనిస్తున్నాము, ఇది నూతన యెరూషలేముగా పిలువబడేది, ఈ నూతన సియోనుగా పిలువబడేది. దేనికంటే పరలోక రాజ్యానికి సూచనగా దీనిని మనం చూస్తామన్నమాట. ఎందుకంటే యేసు ప్రభువు యెరూషలేములోనే పుట్టారు, అక్కడే ఆయన పెరిగారు, అక్కడే ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని, రక్తాన్ని అర్పించారు కనుక. కాబట్టి ప్రియులారా, పరిపూర్ణమైన సౌందర్యము కలిగినటువంటిది ఆ యెరూషలేము, అలాగే సియోను.
అయితే పరలోక పట్టణం గురించి ఇది సూచన. పరలోకము కూడా ఎలాంటిదట? మనకి పరిపూర్ణమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి పట్టణము, దేవుని యొక్క పట్టణం. ఎందుకు అంటే ఆ రాజ్యములో ఆకలి లేవు, దప్పికలు లేవు, అక్కడ నిందలు లేవు, అవమానాలు లేవు, అక్కడ సూర్యుడు అక్కర్లేదు, అక్కడ చంద్రుడు అక్కర్లేదు. అది ఎలా కట్టబడింది అని వర్ణిస్తాడు అంటే బంగారముతో కట్టబడినటువంటి వీధులు, అలాగనే అనేకమైన వెలగలిగినటువంటి వజ్రముల చేత అది నిర్మింపబడినటువంటి స్థలముగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అది అందుకనే అతి మిక్కిలి విలువైనటువంటి శ్రేష్టమైన స్థలముగా ఆ యొక్క పరలోక పట్టణాన్ని మనం చూస్తాం. అటువంటి ఆ బంగారు వీధులలో, అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ నిత్యమైనటువంటి రాజ్యములో మనము చేరడానికి దేనిని పోలుస్తున్నాడంటే పరిపూర్ణ సౌందర్యము గల సియోను అని చెప్తున్నాడు. పరిపూర్ణ సౌందర్యము కలిగిన యెరూషలేము అని చెప్తున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల పరలోక పట్టణం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పట్టణం చేరడానికి మనమందరం కూడా ఏ విధంగా ఉండాలి అంటే ప్రియులారా, మనకు దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవించే వారముగా ఉండాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో వారు మాత్రమే ఆ పరిపూర్ణ సౌందర్యము కలిగిన పరలోక పట్టణానికి చేరగలం. అది మనకి ఇంపార్టెంట్ ప్రియులారా. మరి ముఖ్యంగా మరి 5వ అంశంగా ఈ దీనాన్ని మనం చెప్పుకుంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ మనకి కనిపిస్తుంది. పరిపూర్ణమైన ప్రేమ ఎలా ఉంటుంది? పరిపూర్ణమైన ప్రేమ మనం చెప్పుకుంటుంటే ప్రియులారా, మరి మనము మొదటిగా గమనిస్తున్నాము ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ. కొలస్సీ పత్రిక 3:14 చదువుదాం. కొలస్సీ 3:14. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని. పరిపూర్ణతకు అనుబంధమైనది ఏంటండి? అమ్మా అందరూ గమనించండి. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది చాలా ఇదని కాదు, ప్రతి మాట మనకి ఇంపార్టెంటే. దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తి బలహీనతలలో మనల్ని బలపరుస్తుంది, మనకి ఆనందాన్ని ఇస్తుంది. దేవుని యొక్క పరిపూర్ణమైన నిరీక్షణ ఆయన యొక్క రాజ్యములో చేరుటకై మనకి ఆశను కలిగిస్తుంది. తర్వాత మనము పరిపూర్ణమైనటువంటి ప్రియులారా ఆయన గుడారము ద్వారా మనం విమోచింపబడ్డాము కనుక మనము మన సాక్షిని క్రీస్తు రక్తములో శుద్ధి చేసుకోవాలి. పరిపూర్ణమైనటువంటి సౌందర్యము అలాగే ఆ పరలోక పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. ఇక్కడ చూస్తే పరిపూర్ణమైన ప్రేమకు ప్రియులారా ఇది సూచన. పరిపూర్ణతకు అనుబంధం ఏది? ప్రేమ. పరిపూర్ణతకు అనుబంధం అంటే ప్రేమ అనేది పరిపూర్ణతను తీసుకొస్తుంది అన్నమాట. పరిపూర్ణమైనటువంటి ప్రేమను దేవుని బిడ్డలు కలిగి ఉండాలి అనేది దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు. అంటే ఈ పరిపూర్ణత కలిగిన ప్రేమ ఎలా, ఏ విషయాలలో మనకు కల్పిస్తుంది? మొదటి ఈ 12వ వచనం చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగ్గినట్టు మీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అంటే ప్రేమకు అనుబంధం, పరిపూర్ణతకు అనుబంధం ఏంటి? పరిపూర్ణతకు అనుబంధం ఏంటండి అంటే ప్రేమ. ఏమిటి అది అంటే మీరు జాలి కలిగిన మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి. ఇక్కడ గమనించండి, ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ అని మనం చెప్పుకోవచ్చు. పరిపూర్ణమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా మనకి మేలు చేస్తే వారికి మేలు చేయడం, అంతేనా? ఎవరైనా మనకి సహాయం చేస్తే వారికి మనం సహాయం చేయడం, లేక ప్రియులారా ఈ పరిపూర్ణమైనటువంటి ఈ ప్రేమ అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేది మనం గమనిస్తున్నప్పుడు ఎవడైనా తనకు హాని చేస్తానని ఒకడు అనుకుని ఎడలా, ఎవడైనాను అమ్మా అందరూ జాగ్రత్తగా వినండి, ఇది ఇంపార్టెంట్ మనకి బాగా. ఎవడైనాను తనకు
హాని చేశానని ఒకడు అనుకునే ఎడల, అనుకునడం ఏంటండి? తెలియదు ఏంటండి? మనకి తెలీదా? మనకి ఎవరైనా హాని చేశారా? మనం ఎక్కడైనా సరే ఎవరైనా మనకి కీడు కలిగించారా? వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరినొకడు ఏం చేయాలి? క్షమించాలి. పరిపూర్ణ ప్రేమ అంటే ఏంటి? దాని వివరణ ఇది. మీకెవరో మీరేం చేయలేదండి, మీరు వాళ్ళకి ఏం కీడు చేయలేదండి, మీరు అవతలని ఏమి ఇబ్బంది పెట్టలేదండి, కానీ వాళ్ళే మీకు కీడు చేశారండి. ఇది ఇప్పుడు మీ మనసుకి గాయమైందండి, మీకు చాలా బాధ కలిగిందండి, మర్చిపోలేకపోతున్నారండి, వేదనతో ఉన్నారండి. వాళ్ళు చూస్తే తట్టుకోలేము, వాళ్ళ గురించి వింటే తట్టుకోలేము, వాళ్ళు కనబడితే తట్టుకోలేము, పిల్లరా మన పక్కన ఉంటే తట్టుకోలేము. ఇలాంటి బాధ ఎందుకంటే వాళ్ళకి నేనేం చేయలేదండి, అయినా కానీ నాకు కీడు చేశారండి, అయినా కానీ నన్ను బాధ పెట్టారండి, అయినా కానీ నన్ను హింసించారండి. ఇలాగా మనం బాధపడుతూ చెప్పుకుంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటే నా జీవితంలో ఎంతో మంది ఎన్నో చేశారు, అయినా కూడా నాకు దేవుడిచ్చిన ఈ ప్రేమను బట్టి నవ్వుతూ వారిని క్షమించి వారితో నవ్వుతూ వారితో ప్రేమగా ఉండటం ద్వారా పిల్లల మరి దేవుని యొక్క అంటే అవతల వాళ్ళు ఏదైనా అయిపోవాలని అయితే నేను కోరుకోవట్లేదు, కానీ వాళ్ళు అయిపోయినందుకు బాధపడుతున్నాను నేను. ఎందుకంటే పిల్లల మనము ఎప్పుడైనా సరే మన పరిపూర్ణమైన ప్రేమలో ఉండాలంటే కీడు చేసిన వారి జీవితంలో వారికి మనం ఏం చేయాలండి? అవసరమైతే మేలు చేయాలి తప్ప అది వారికి కీడు చేయాలి, క్షమించాలి. అది పరిపూర్ణమైన ప్రేమ. మా నాన్నమ్మ గారు స్థలం సంపాదించి కొని డాక్యుమెంట్లు వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు. వాళ్ళ తమ్ముడికి ఇచ్చింది డాక్యుమెంట్లు. మా నాన్నమ్మ గారి దగ్గర బంగారపు పట్టిడు ఉంటే ఆ బిళ్ళలు ఉంటే అవి వాళ్ళ తమ్ముడికి ఇచ్చి మా నాన్నగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్పిందంట. ఎందుకు చెప్తున్నాను వినండి. ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి మీ జీవితంలో జరిగి ఉండొచ్చు. ఒకటే ఆస్తి గురించే కాదు, చాలా విషయాలు ఉండొచ్చు. కానీ చెప్తున్నాను ఎందుకంటే బిళ్ళలు పట్టిడిచ్చి ఒక్కడే కొడుకు, నా కొడుకు, వాడికి ఈ స్థలం రిజిస్ట్రేషన్ చేయించు అని ఆమె తమ్ముడికి ఇస్తే ఆవిడే చనిపోయింది, ఆమె తమ్ముడు చనిపోయాడు. బంగారము దాచుకున్నారు, డాక్యుమెంట్లు దాచేసి ఆ స్థలం మీది కాదు అని మా నాన్నగారిని మమ్మల్ని కూడా గొడవ చేశారు. మీది కాదు, మా అమ్మ మీ నాన్నకి ఆడపడుచు, మా నాన్న మీ అమ్మకి ఆడపడుచు కట్టించింది అని తిరగబడ్డారు. సరే పోనీ కట్టుకుంటాంలే అని అంటే లేదు, కట్టడానికి వీలేదు అని మళ్ళీ మా ఇంటి పేరటోళ్ళకి మాకు గొడవ పెట్టడానికి మా వాళ్ళకే అమ్మేసి అలా అన్యాయం చేశారు, అన్యాక్రాంతం చేశారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఎంత బాధ, ఎంత వేదన చెందామో, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. కానీ దేవుడు తర్వాత మరొక స్థలాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఏ వ్యక్తి నోటపడైతే ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పి అన్యాయం చేశారో ఆ వ్యక్తి నోరు మూయించేశాడు దేవుడు. ఆ వ్యక్తి వెంటనే విత్ ఇన్ 2-3 months లోనే తన స్ట్రోక్ వచ్చి, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచం మీద పడిపోయాడు. ఇప్పటికీ కూడా దగ్గరగా 10 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి స్ట్రోక్ తోనే మంచం మీదే పడి ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నాను వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, ఎవరైనా కీడు చేస్తే, తిరిగి మనం కీడు చేస్తే ఆ ఫలితము ఏమీ ఉండదు. ఎవరైనా మనకి కీడు చేసినప్పుడు తిరిగి మరలా మనసులో పెట్టుకోకుండా క్షమించి వారిని మనము ఓర్చుకుంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. అలా అవ్వాలని కోరుకోవద్దు, కానీ పగ తీర్చుకున్నట నా వంతు అన్నాడు దేవుడు. ఒకరిది మనకు అనవసరం, మనం కష్టపడింది తినాలి, కష్టపడింది మనం సంపాదించుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి, మన కుటుంబం బాగుండాలి, దేవుడు ఆశీర్వాదం మనకు కావాలి అని అంటే ప్రియులారా, మంది మనకి చాలు, మరొకది అనవసరం. ఒకటే కాదు, ఏ విషయమైనా, నీ మాట అయినా లేకపోతే నీ క్రియ ఏదైనా
ఎవరినైనా కీడు కలిగించొద్దు, ఎవరిని బాధ కలిగించకండి. అలాగే చేస్తే అది మనకి ఆశీర్వాదము కాదు. ఒకవేళ ఒకరినొకరు ఏదేదో అనుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏ మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, భేదాలు వస్తూ ఉంటాయి. ఒక కుటుంబం అన్నాక రావా? ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకుంటారు, అక్క చెల్లెలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, భేదాలు రావా? వాళ్ళకి అస్సలు లేవండి అని చెప్పగలమా మనం? తిరిగి మళ్ళా ఏమైపోతారు? కలిసిపోతారు కదా. కలిసిపోతారు. అక్క చెల్లెలు కలిసిపోరా? అన్నదమ్ములు కలిసిపోరా? మరి ప్రియులారా, కానీ బయట వాళ్ళు ఏదైనా అంటే తట్టుకోలేము కదా. బయట వాళ్ళు అనేసరికి మనం ఏం చేస్తామంటే సంవత్సరాల తరబడి గుర్తు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం మానేస్తూ ఉంటాం కదా. మనలో భేదాలు చేస్తూ ఉంటాయి కదా. బయట వాళ్ళనైతే అలా చూస్తాం, ఇంట్లో వాళ్ళైతే కలిసిపోతాం. మరి క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసముగా మనం ఏం చేయాలి? క్రైస్తవులుగా మనకి ఎలా ఉండాలి? మనసుల్లో పగలు దాచుకోకూడదు, భేదాలు ఉండకూడదు. ప్రియులారా, మనలో ఒక కల్మషం ఉండకూడదు. అది మర్చిపోవాలి, వెంటనే మర్చిపోవాలంట దేవుని బిడ్డలారా. ఇది విశ్వాసుల యొక్క లక్షణం. పరిపూర్ణమైన ప్రేమ అంటే ఏంటి? మనకు అనుకూలంగా ఉంటే ప్రియులారా మనం చూపించే ప్రేమ కాదు, అది పరిపూర్ణమైన ప్రేమ కాదు. ఎవరైనా కీడు చేస్తుంటే అది నీకు జ్ఞాపకం చేసుకొని వారిని క్షమించి ఒకరినొకరు కూడా ప్రియులారా ఓర్చుకొనడయే పరిపూర్ణమైన ప్రేమ. అది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ప్రియులారా, మనకి వారి పర్వతాలను, కొండలను పెకలింపగలిగిన శక్తి ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదట. ఏం కావాలట? ప్రేమ కావాలట. మనకి ప్రేమ, నిరీక్షణ, ప్రియులారా, వీటన్నిటిలో మనకి ఏది ముఖ్యమంట? ప్రేమే మనకి ముఖ్యమైనది. కొరింథీ 13లో మనకి తెలియజేస్తాడు. ఇప్పుడు మనం చూస్తే యోహాను పత్రిక మనం చూద్దాం. యోహాను పత్రికలో చాలా విలువైన అమూల్య విషయాలు రాస్తాడు. అదంతా ప్రేమ గురించి చెప్పుకొస్తాడు. ఈ యోహాను భక్తుడు ఆయన రాస్తూ ప్రేమ గురించి ఆయన వివరిస్తూ ఉంటాడు. ప్రియులారా, 2వ అధ్యాయం 5వ వచనం, మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆయన వాక్యము ఎవడు గైకొనును వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఎవరిలో పరిపూర్ణమవుతుంది దేవుని ప్రేమ అండి? చెప్పాలమ్మా. దేవుని ప్రేమ ఎవరిలో పరిపూర్ణమవుతుంది అంటే ఆయన వాక్యము గైకొనిన వారు, వినిన వారు కాదు, విని గైకొనినటువంటి వారిలో ఏమవుతుందంట? ఆ ప్రేమ పరిపూర్ణమవుతుందంటాడు. ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి 17వ వచనంలో మనకు కనిపిస్తుంది శ్రేష్టమైన మాట చెప్తాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. చూడండి, ఒక విషయాన్ని గమనించండి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నాము. ఏంటంట? అర్థమైందమ్మా? ఆయన ఎట్టివాడు. ఆయన అంటే ఎవరు? యేసయ్య. ఎట్టివాడు, మనము కూడా అట్టివారు. ఆయన ఎట్టివారై ఉన్నారు. ఇంక మళ్ళీ దాని గురించి చెప్పుకుంటూ పోతే ఆయన జీవిత చరిత్ర ప్రారంభం నుండి ఆయన మరణం వరకు కూడా ఆయన ఎట్టివాడై ఉన్నాడో అది మనం చెప్పుకుంటాం. కానీ అన్నిట్లో షార్ట్ కట్ లో ఒకటే ఒక మాట, ఆయన ఎట్టివాడై ఉన్నాడో తెలుసా? ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? మనము కూడా ఏమై ఉండాలి? ఎలాంటి ప్రేమ ఉండాలి చెప్పండి? పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లాంటిది. కానీ మనం చూస్తే చూడండి, మనము తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు. తీర్పు దినంలో ధైర్యం ఎలా కలుగుతుంది? ఏమండి? పోలీసులు వచ్చారు, మనల్ని పట్టుకున్నారు, కోర్టుకి తీసుకెళ్లారు, జడ్జి గారు అక్కడ ఉన్నారు, మనం భూమిలో కూర్చున్నాం, నిలబడ్డాం. ఇప్పుడు ధైర్యం వస్తుందా? భయం వస్తుందా? చెప్పండి. భయమే కదండి. భయం వస్తుంది. ఎవరికి భయం వస్తుంది? ఎవరికి ధైర్యం వస్తుంది? చెప్పండి. ఎవరికి ధైర్యం వస్తుంది? ఎవరికి భయము? ఇప్పుడు అది మనకి ఇంపార్టెంట్. మనకి ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే మనకు సపోర్ట్ గా మా లాయర్ ఉన్నాడే,
ఆయన చాలా జ్ఞానవంతుడండి, చాలా బలవంతుడండి, చాలా కేసులు గెలిచాడండి, ఆయన మాకున్నాడండి, ఏం పర్లా జడ్జి గారిని ఎలాగైనా తల కిందలు వేసేసి మొత్తం మీద మా కేసుని గెలిపించేస్తాడు అనేటటువంటి ఒక ధైర్యం ఉన్నది ఎవరికి? ఆ భూమిలో ఉన్న వ్యక్తికి. కానీ తప్పు చేయలేదు, తప్పు చేశారు. ఏ విధంగా చేతనైనా కూడా ప్రియులారా, ఒక వ్యక్తికి ధైర్యం కలగాలంటే అక్కడ మరో వ్యక్తిని చూస్తేనే ధైర్యం కలుగుతుంది. కానీ తప్పు చేసిన వ్యక్తికి ఖచ్చితంగా భయముతోనే ఉంటాడు. ఎలాగైనా సరే నాకు శిక్ష ఆధారాలు ఉంటే నాకు శిక్ష విధిస్తారనే భయముతో బ్రతుకుతాడు కదా. కానీ క్రీస్తు ప్రభువారు మాత్రం ఆయన మనకి ఏమి ఇచ్చాడట? చెప్పండి, ఏమి ఇచ్చాడు ఆయన? ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు. అది ఆయన ప్రేమ తత్వం ఏమిటంటే ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు. అందుకని అంటాడు, మనము ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయం ఏం చేస్తుంది? దండనతో కూడినది. భయపడువారు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. దేనిని బట్టి భయం అంటే పాపమును బట్టి భయం, మన అపరాధములను బట్టి భయం, నేను నశించిపోతానేమో అని భయం, నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని భయం, నాకు విడుదల కావాలి ప్రియులారా. అందుకనే ఈ యొక్క పాపము నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై మనము భయపడుతుండగా, ఇదిగో నీ కొరకు నా ప్రాణం ఇస్తున్నాను, ఇదిగో నీ కొరకు నా గాయములు, ఇదిగో నేను నా యొక్క రక్తాన్ని చిందిస్తున్నాను, ఇదిగో నీ కొరకు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు విమోచన ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు రక్షణ ఉంది. నీకు భయపడాల్సిన అవసరం లేదు, నీకు పరలోకము సిద్ధపరుస్తున్నాను. నువ్వు భయపడకు, భయపడకు, భయపడకు అని ఆయన మనకి ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ప్రభువు. అందుకే ఇప్పుడు మనకి నేర్పిస్తున్న ధైర్యం ఏంటంటే ప్రియులారా, మనము కూడా పరిపూర్ణమైన ప్రేమను కలిగిన వారమై ఉండాలి. మనం కూడా ఎలా ఉండాలి? మనము ఆయన గుడారము ద్వారా మనము ఆయనలోనికి ప్రవేశించాము అంటే మనము విమోచింపబడ్డాము. అయితే ఇప్పుడు ఆయన ప్రేమ క్షమించే ప్రేమ కాబట్టి మనము కూడా అలా ఉండాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 20వ వచనం చూద్దాం. మొదట ఆయన వాళ్ళు ప్రేమించాడు కదా, మనం ప్రేమిస్తున్నామని చెప్పి 20వ వచనం చూద్దాం. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఏమైపోతాడు? అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపలేడు. ఇది ఇంపార్టెంట్. సంఘానికి ప్రియులారా ఇచ్చే ప్రాముఖ్యమైనటువంటి మా అంశం ఈ దినాన దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే, నీ సహోదరుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏమిటి అంటే, నీకు ఒకవేళ కీడు కలుగజేసిన ఎడల క్షమించి వదిలిపెట్టేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, మరలా వారితో ప్రేమగా ఉండాలి. ఒకటి. రెండవది, నీ సహోదరుని ద్వేషించకూడదు. నీ సహోదరుని ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. భేదాలు కారణము ఇదే. ఒకరికి ఒకరు భేదాలు కారణం ఏంటంటే ద్వేషం అనేది ఉంటుంది. కొన్నిసార్లు ప్రియులారా ఒకరిని చూస్తే ఒకరు సహించలేనటువంటి స్థితి, ఒకరి ఎడల ఒకరు భరించలేనటువంటి స్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. కానీ అందరము క్రీస్తులో ఒకటే. మనమందరము క్రీస్తులో రక్తములో కడగబడిన బిడ్డలము కనుక మనమంతా ఒకటే. ప్రేమగా ఉండాలి తప్ప విభేదాలతో ఉండకూడదు. ప్రేమ ఉండాలి తప్ప మనం కీడు చేయకూడదు. ప్రేమతో ఉండాలి తప్ప చేసిన కీడును మనసులో దాచుకొని మనము అలాగే ఉండిపోకూడదు. ప్రేమ అనేది మనం ఉండాలి. సహోదరుడిని మనం ప్రేమించాలి. ఆఖరిగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అని అంటే, ప్రియుల సంఘములో ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్కొక్క బిడ్డ నేను కోరుకునేది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి ఏదైనా కష్టం వచ్చిందంటే అందరూ అక్కడికి చేరుకునే వారిగా ఉండాలి. అందరూ కలిసి తమ చేయినందించే వారిగా ఉండాలి. అందరూ కలిసి వారిని బలపరిచే వారిగా ఉండాలి. అది మరణమైన, అది శుభకార్యమైన, ఎలాంటి కష్టమైన సహోదరుణ్ణి ప్రేమించే గుణం కలిగి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో వారికి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మెండుగా ప్రభు మనకు అనుగ్రహిస్తాడని ఈ వాక్యం ద్వారా మీకు మనం చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు మాటలు దీవించును గాక.
ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రియ సహోదరి, నువ్వే బలహీనతలు ఉన్నావా, ఏక ఉపద్రవములలో ఉన్నావా, ఎలాంటి నిందలలో అవమానాలలో ఉన్నావా, భయపడకు. దేవుని యొక్క శక్తి, పరిపూర్ణమైన శక్తి నిన్ను కమ్ముతున్నప్పుడు నీవు ఆనందించగలవు, ధైర్యంగా ఉండగలవు. ప్రార్థన చేద్దాము. దేవా, నీ పరిపూర్ణమైన శక్తితో నన్ను నింపండి. నా బాధలో నేను తండ్రి వాటిని జయించుటకు ఆనందించుటకని ప్రభుని అడగండి. ప్రియులారా, నిరీక్షణతో నన్ను నింపండి ప్రభా. నా నిరీక్షణ కోల్పోకుండా నీ నిత్యమైన రాజ్యం కొరకు నేను కనిపెట్టే వానిగా నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన గురించుతాం. ప్రియులారా, పరిశుద్ధమైన దేవా, మహిమగల ప్రభా, నీకు వందనాలు. ఇంతవరకు ప్రేమించి విలువైన సమయాన్ని ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. అదిగో దేవా, నీ ప్రేమ ఎంతో గొప్పదైనా అపారమైన నీ ప్రేమను మా పట్ల చూపించావు. అది పరిపూర్ణమైన ప్రేమ. దాని పరిపూర్ణమైనటువంటి నీ శక్తిని మాపై కుమ్మరించావు. మాకు పరిపూర్ణమైన నిరీక్షణ మీరు మాకు అనుగ్రహిస్తున్నావు ఆయన. పరిపూర్ణమైన నీ గుడారము, పరిపూర్ణమైన నీ యొక్క సౌందర్యము కలిగిన సియోను పరలోక పట్టణము నాయన మాకు ఇస్తున్నాము. వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మేము పరిపూర్ణతలోనికి రావడానికి నీ కృప దయచేయండి నాయన. పరిపూర్ణులుగా మేము మారడానికి నాయన, పరిపూర్ణతలో మేము జీవించడానికి నీ కృప దయచేయండి. ప్రతి బిడ్డను బలపరచండి. వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయండి. అత్యధికమైన మేలుతో ప్రతి బిడ్డను నీకు నడిపించమని యేసు నామమున నడిచిన తండ్రి, ఆమేన్.